ఈ మణి నీ దగ్గరే ఉండాలి క్షేమమని, నువ్వు ద్వారకానగరం విడిచిపెట్టి వెళ్ళకని ద్వారకానగరంలో అక్రూరుణ్ణి ఉంచి మణిని అక్రూరుడి దగ్గర ఉంచాడు. ద్వారకానగరంలో వచ్చినటువంటి క్షామము దుర్భిక్షము అన్నీ పోయాయి. ఆ బంగారంతో ప్రజలందరూ పరమ సంతోషంగా ఉండేవారు. వెంటనే బలరాముడికి మా అత్త తెలిసింది. అయ్యో పాపం అనవసరంగా మా తమ్ముడిని నింద చేశానని పరిగెత్తుకొచ్చి, తమ్ముడా కృష్ణ ఏదో తెలియకన్నాను రా అన్నాడు. అన్నయ్య నువ్వు అంత మాట అనాలా అని అన్నయ్యని కౌగులించుకున్నాడు. జాంబవతి సత్యభామ అటు ఇటు నిలబడి సిగ్గుపడి, ఏదో పొరపాటున అనేశామండి, ఏమనుకోకండి, మనసులో పెట్టుకోకండి అన్నారు. ఏమనుకోనులేండి, దానికి ఏముంది, ఈ కథ అంతా ఎందుకు తిరిగిందో అర్థమైంది కదా అని ప్రేమతో సత్యభామని జాంబవతిని దగ్గరికి తీసుకున్నాడు. ఆ నగరంలో ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు వచ్చి, అయ్యో కృష్ణ తెలియక నువ్వు వెన్న దొంగతనం చేసింది ఒకందుకైతే ఆ తాత్వికమైన అర్థం తెలియక నువ్వు దొంగవని చెప్పి నువ్వే శమంతకమని ఎత్తుకుపోయావని నింద వేశాం, మమ్మల్ని క్షమించమని ఆయన కాళ్ళ మీద పడ్డారు. కథ సుఖాంతమైంది. కృష్ణ పరమాత్మ విఘ్నేశ్వరుణ్ణి చూసి అన్నాడు, ఒక్కరోజు రాత్రి చంద్రబింబాన్ని చూసినందుకు ఇన్ని అపనిందలు వస్తే సమర్థుణ్ణి కాబట్టి తట్టుకున్నాను, సామాన్యుడైన వాడు ఎలా తట్టుకుంటాడు? కాబట్టి విఘ్నేశ్వర నా మేనల్లుడివి కదా, మేనమామ మాట గౌరవించి ఆ రోజు కూడా అపనింద లేకుండా లోకానికి వరం ఇమ్మన్నాడు. ఆయన అన్నాడు, మామయ్య తప్పకుండా విఘ్నేశ్వర వ్రతం చేసుకుని ఈ కథంతా చెప్పుకుంటే, అక్షతలు వేసుకుంటే, చంద్రబింబం చూసినా పొరపాటున అపనిందలు రావు. అంటే కృష్ణుడు అన్నాడు, ఇది ఏమైనా గుర్తుపెట్టుకోవడానికి మామూలుగా ఉందా? ఎన్ని మలుపులు! అసలు ఈ కథ ఒకలా మొదలెట్టి ఒకలా చెప్తే విన్నవాడేమైపోతాడు? ఇన్ని మలుపులతో ఉన్న కథ గుర్తుండదు కదా. ఒకవేళ గుర్తుంటే మాత్రం చాలా కష్టం కదా చెప్పడం. అక్కడ పీటల మీద కూర్చుని ఇదంతా సరిగ్గా చెప్పద్దు, వినేవాడు వినేటట్టు సాగదీసి 3 గంటలు చెప్తే ఎలా? అందుకని ఇంకొక మాట చెప్పరా, ఈ కథ సరే తేలిగ్గా ఉండే మార్గం చెప్పమని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, జాంబవతి ఈ శమంతకమణి సుకుమారుడి కోసం పిల్లవాడి కోసం పైన కట్టబడినప్పుడు శమంతకమణి ఎలా వచ్చిందో నీకు చెప్పినటువంటి కథ ఉందే శ్లోకం, అది చదువుకుంటే లోకానికి ఈ కథంతా చెప్పేసినట్టే. ఎందుకని? కథంతా అందులో ఉందా లేదా? సింహ ప్రసేనమవధీహి, ప్రసేనుణ్ణి సింహం చంపి మణిపట్టుకొచ్చింది. సింహో జాంబవతాహత, జాంబవంతుడు సింహాన్ని చంపేసి మణిని పట్టుకెళ్ళిపోయాడు. సుకుమారకమారోధీహి, ఓ సుకుమారక ఎడవకురా, తవ హేషా శమంతక, ఇదిగో ఈ పైన కట్టిన శమంతకమణి నీకే. ఇప్పుడు ఆ శ్లోకం మార్చండి, కథంతా వచ్చిందా? ముందు సింహ ప్రసేనమవధీహి, ప్రసేనుడు మణి వేసుకుని వెడితే సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఇప్పుడు సుకుమారక, ఎవరు సుకుమారుడు? జాంబవంతుడు కొడుకు కాడు, మనం సుకుమారుడు. ఎక్కడ అపనిందలు వచ్చేస్తాయో తట్టుకోలేమని ఏడుస్తున్న మనం సుకుమారులం. కాబట్టి సుకుమారకమారోధీహి, ఏడవకురా నాయన, సుకుమారకమారోధీహి తవ హ్యేషా శమంతక. ఈ కథ విన్నంత మాత్రం చేత ఒక్కమణి కాదు 3 మణులు దొరుకుతాయి. శమంతకమణి, విఘ్నేశ్వరమణి, కృష్ణమణి, 3 మణులు నీవే, బెంగపెట్టుకోకు. ఆ శ్లోకం ఆ రోజున సుకుమారుడికి అన్వయమైతే వినాయక చవితి నాడు ఆ ఒక్క శ్లోకం చదివితే కథంతా చెప్పేసుకున్నట్టు. కాబట్టి ఈ శ్లోకం చెప్పినా చాలు అని శమంతకోపాఖ్యానాన్ని చెప్పుకోవాలి అని విఘ్నేశ్వరుడు వరం ఇచ్చాడు. ఆ కథ చెప్పాలి. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.